హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు సోలార్ ట్రాపర్ గురించి పరిచయం చేస్తాను. ఇది వరి పొలంలో మరి ఏ ఇతర పొలంలో అయినా కానీ సెట్ చేసి పెట్టుకుంటే మనకి మొక్కలకు ఈ పైరుని ఏదైతే ఆశిస్తాయో పురుగు అనేది దాన్ని చాలా వరకు కవర్ చేస్తుంది. ఈ మిషను మనకు దాదాపు 75 నుండి 80% వరకు పురుగుని అరికట్టవచ్చు. మందుల ఖర్చు కూడా మిగిలించవచ్చు. ఇదే సోలార్ ట్రాపర్ అన్నమాట. పైన ఉండేటటువంటి ఈ ప్యానల్ ఎండకు ఛార్జింగ్ తీసుకుని లోపల బ్యాటరీలో ద్వారా ఛార్జింగ్ స్టోర్ చేసుకుంటుంది. ఈ కింద లైట్ అనేది ఇక్కడ టబ్ బిగిస్తాం అన్నమాట. ఈ టబ్లో పురుగులు అనేటివి అన్నీ రెక్కల పురుగు అన్నీ పడతాయి. సాయంత్రం ఈవినింగ్ 6 o'clock అయితేనే ఈ సోలార్ ట్రాప్ అనేది లైటింగ్ వెలుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ మిషన్ను ఒక చోట నుండి వేరే చోటికి మార్చిపోతాను. వేరే చోట పెట్టి దాన్ని స్టార్ట్ చేసిపోతే ఈవినింగ్ 6 అయితేనే ఆటోమేటిక్గా సోలార్ అనేది పనిచేస్తుంది అన్నమాట. నైట్ 10-10:30 వరకు శత్రు పురుగులు అనేవి పైరును ఆశించేటటువంటివి వస్తాయి అన్నమాట. ఈ టైంలో అవి టబ్లోకి అనేది రిసీవ్ చేసేసుకుంటుంది. తర్వాత 11 నుంచి మిత్ర పురుగులు అనేవి వస్తాయి అన్నమాట. ఆ టైంలో ఆటోమేటిక్గా ఇది ఆగిపోతుంది అన్నమాట. ఇప్పుడు సెట్ చేస్తాను. మార్నింగ్ దీంట్లో ఎన్ని పురుగులు పడ్డాయో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సెట్ చేసినాక ఈ టబ్లో వాటర్ వేసి కొద్దిగా సర్ఫ్ కానీ షాంపూ కానీ ఏదో కానీ సోప్ వాటర్ నింపాలి. ఈ విధంగా హాఫ్ టబ్బు వాటర్ పెట్టి ఇది ఆటోమేటిక్గా వెలిగి ఈ టబ్లో ఈ వాటర్ లేక అంతా పురుగు అంతా పడిపోతుంది అన్నమాట. ఈ పురుగు ఏ విధంగా పడిపోయింది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎన్ని పురుగులు పడ్డాయి ఏమి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. రైతు పని చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.